ఒక్కసారి ఊహించుకోండి, ఒక యుద్ధరంగం. ఒకవైపు శ్రీరాముడు, మరొక వైపు రావణుడు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, రామాయణంలో నిజంగా అత్యంత శక్తివంతమైన యోధుడు ఎవరు? హనుమంతుడా, ఇంద్రజిత, లేక రావణుడా? ఈరోజు మనం రామాయణంలో ఉన్న అత్యంత శక్తివంతమైన యోధుల గురించి తెలుసుకోబోతున్నాం. రామాయణం అంటే కేవలం రాముడు, రావణుడు వీళ్ళ కథ మాత్రమే కాదు, ఇది మహాయోధుల సంగ్రామం. ఈ వీడియోలో మనం రామాయణంలో ఎవరి శక్తి ఎంత, ఎవరు ఎవరిని ఓడించారు, రామాయణం మొత్తం మీద ఎంతమంది యోధులు ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాము. కానీ అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్గా ఉంటే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ను మీ ముందుకు తీసుకురాగలుగుతాము. అందరికీ నమస్తే. మన ఛానల్ రాజు పోరస్కి స్వాగతం. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటగా నంబర్ 1 శ్రీరాముడు. శ్రీరాముడు అయోధ్యకు చెందిన యువరాజు. శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు 7వ అవతారం. శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం. అద్భుతమైన విలువిద్య, ప్రశాంతమైన జ్ఞానం, అచంచలమైన నీతి ఆయన ప్రత్యేకతలు. దివ్యశక్తి మరియు యోధుని క్రమశిక్షణను సమన్వయం చేసిన మహాయోధుడు మన శ్రీరాముడు. లంకలో జరిగిన యుద్ధంలో శ్రీరాముడు కుంభకర్ణుడు, ప్రహస్తుడు వంటి శక్తివంతమైన రాక్షసులను సంహరించాడు. చివరి యుద్ధంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణుడిని సంహరించి లంకలోని అధర్మాన్ని ముగింపు పలికి ధర్మాన్ని స్థాపించాడు. శ్రీరాముడి దగ్గర బ్రహ్మాస్త్రం, పాశుపత్రాస్త్రం వంటి దివ్యాస్త్రాలు ఉండేవి. ఇకపోతే నంబర్ 2 లక్ష్మణుడు. లక్ష్మణుడు రాముడి తమ్ముడు మరియు ఆయనకు అత్యంత నమ్మకమైన సహచరుడు. శేషనాగుడి అవతారంగా భావించబడే లక్ష్మణుడు అపారమైన శక్తి మరియు విలువిద్యలో ప్రావీణ్యం కలవాడు. యుద్ధంలో అతను అత్యద్భుతమైన పరాక్రమాన్ని చూపించి అతికాయుడు మరియు మేఘనాథుడు వంటి శక్తివంతమైన యోధులను సంహరించాడు. లక్ష్మణుడు శ్రీరాముడికి నీడలాంటివాడు. లక్ష్మణుడు 14 సంవత్సరాల పాటు నిద్ర లేకుండా ఉన్నాడు. లక్ష్మణుడి వేగం, కాన్సంట్రేషన్ చాలా గొప్పగా ఉండేవి అని పురాణాలు చెప్తున్నాయి. ఇకపోతే నంబర్ 3 హనుమంతుడు. హనుమంతుడు వాయుదేవుని కుమారుడు మరియు వానరులలో అత్యంత శక్తివంతమైన వాడు. అపారమైన బలం, వేగం మరియు తన రూపాన్ని మార్చుకునే శక్తి ఆయనకు కలవు. రాముడిపై హనుమంతుడికి ఉన్న భక్తి చాలా గొప్పగా ఉండేది. హనుమంతుడు యుద్ధంలో జంబుమాలి, అక్ష, మహాపర్శ్వ వంటి రాక్షసులను సంహరించాడు. లక్ష్మణుడిని రక్షించడానికి సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి అతను కీలక పాత్ర పోషించాడు. చిన్నప్పుడు సూర్యుడిని పండు అనుకొని తినడానికి ట్రై చేసిన మహాయోధుడు మన హనుమంతుడు. ఈయన ఒకే దూకుడుతో సముద్రాన్ని దాటాడు. అలాగే తన తోకతో లంక నగరాన్ని తగలబెట్టిన మహాగణుడు మన హనుమంతుడు. ఇకపోతే హనుమంతుల వారు తన శక్తిని పూర్తిగా ఉపయోగిస్తే ఆయనను ఆపడం ఎవరి వల్ల కాదు. ఇకపోతే నంబర్ 3 ఇంద్రజిత్ లేదా మేఘనాథుడు. మేఘనాథుడు రావణుడి శక్తివంతమైన కొడుకు. ఇంద్రజిత్ దగ్గర గొప్ప దివ్యాస్త్రాలు ఉండేవి. ఇతను మాయా యుద్ధంలో గొప్ప వీరుడు. యుద్ధంలో కనిపించకుండా పోరాడగల శక్తి ఇతనికి ఉంది. ఇంద్రజిత్ దేవేంద్రుడిని ఓడించాడు. అతను నాగాస్త్రంతో రాముడు లక్ష్మణుడిని బంధించి శక్తి ఆయుధంతో లక్ష్మణుడిని తీవ్రంగా గాయపరిచాడు. అతన్ని ఓడించడానికి లక్ష్మణుడు చాలా కష్టపడ్డాడు. చివరకు లక్ష్మణుడి చేతిలోనే మేఘనాథుడు చనిపోయాడు. ఇంకా పోతే నంబర్ 5 వాలి. వాలి కిష్కింధపురికి రాజు. రామాయణంలో శక్తివంతమైన యోధుల్లో ఇతను కూడా ఒకడు. శత్రువు ఎదురుగా ఉంటే అతని సగం శక్తి వాలికి వచ్చేలా అతనికి ఒక వరం ఉండేది. వాలి ఒకసారి రావణుడిని కూడా ఓడించారు. అలాగే తన తమ్ముడు సుగ్రీవుడిని చాలాసార్లు ఓడించారు. కానీ తర్వాత సుగ్రీవుడితో యుద్ధం సమయంలో శ్రీరాముడు వాలిను చెట్టుచాటు నుండి చంపేశాడు. ఇకపోతే నంబర్ 6 రావణుడు. రావణుడు లంకకు మహారాజు, అంతేకాక శక్తివంతమైన రాక్షసుడు కూడా. ఇతను ఒక గొప్ప పండితుడు మరియు వేదాలలో మంచి నిపుణుడు. రావణుడు మహాశివభక్తుడు. బ్రహ్మం నుండి వరం కూడా పొందాడు. అలాగే ముల్లోకాల మీద విజయం సాధించిన వీరుడు రావణుడు. రావణుడికి ఉన్న 10 తలలు అతని జ్ఞానం మరియు శక్తిని సూచిస్తాయి. యుద్ధంలో అతను రాముని సైన్యంతో భయంకరంగా పోరాడాడు. చివరకు రాముడు రావణుడిని చంపి ధర్మానికి విజయాన్ని సాధించి పెట్టాడు.
ఇంకా నంబర్ 7 కుంభకర్ణుడు. కుంభకర్ణుడు రావణుడికి తమ్ముడు, అలాగే భీకరమైన యోధుడు కూడా. అతనికి అపారమైన శక్తి, భారీ రూపం ఉండేది. రాక్షసుడైనా కూడా కుంభకర్ణుడు జ్ఞానవంతుడు. కుంభకర్ణుడు ఒక మహాపర్వతం లాంటివాడు. ఇతను ఒకేసారి వేల మందిని చంపగలడు. కుంభకర్ణుడి శక్తికి దేవతలు కూడా భయపడేవారు. యుద్ధంలో వానర సైన్యాన్ని తీవ్రంగా నాశనం చేశాడు. చివరకు రాముడు కుంభకర్ణుడిని సంహరించాడు. ఇకపోతే నంబర్ 8 అంగదుడు. అంగదుడు వాలి కుమారుడు మరియు కిష్కింధాపురికి యువరాజు కూడా. ధైర్యం, బలం మరియు రాముడిపై విశ్వాసం అతని లక్షణాలు. రావణుడి సభలో అంగదుడి ఎడమకాలును పెడితే ఎవరూ కూడా దానిని కదిలించలేకపోయారు. అంగదుడు యుద్ధంలో నరాంతకుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు. ఇకపోతే నంబర్ 9 సుగ్రీవుడు. సుగ్రీవుడు వానరుల రాజు మరియు రాముడికి మిత్రుడు. రాముడి సహాయంతో తన అన్న వాలి నుండి తన రాజ్యాన్ని తిరిగి సంపాదించి సీతాదేవిని వెదకడంలో కీలక పాత్ర పోషించి యుద్ధంలో ధైర్యంగా పోరాడాడు. ఇంకా నంబర్ 10 జాంబవంతుడు. జాంబవంతుడు ఎలుకబంట్ల రాజు. ఇతను వృద్ధుడు మరియు జ్ఞానవంతుడు కూడా. జాంబవంతుడు బ్రహ్మదేవుడు సృష్టించిన చిరంజీవి. అంటే జాంబవంతుడికి మరణం లేదు. జాంబవంతుడు వానర సైన్యాన్ని మార్గదర్శకం చేసి హనుమంతుడికి తన శక్తిని గుర్తు చేసి సముద్రం దాటి లంకను చేరేలా ప్రోత్సహించాడు. ఇకపోతే నంబర్ 11 ప్రహస్తుడు. ప్రహస్తుడు రావణుడికి సైన్యాధిపతి మరియు చాలా నమ్మకమైన మంత్రి కూడా. యుద్ధంలో లంక సైన్యాన్ని ముందుండి నడిపించాడు. చివరకు వానర సేనాధిపతి అయినటువంటి నీల అనే అతని చేతిలో చనిపోవడం జరిగింది. ఇకపోతే నంబర్ 12 అకంపనుడు. అకంపనుడు రావణుడి సైన్యంలో ముఖ్యమైన యోధుడు. అతను రథసారథి యోధుడుగా ప్రసిద్ధి పొందాడు. సీతాదేవిని అపహరించడానికి రావణుడికి సలహా ఇచ్చింది ఈ అకంపనుడే. ఇతను యుద్ధంలో హనుమంతుడితో పోరాడి చివరకు హనుమంతుడి చేతిలోనే చనిపోయాడు. ఇంకా నంబర్ 13 త్రిశూరుడు. త్రిశూరుడు 3 తలలతో ఉన్న శక్తివంతమైన రాక్షసుడు. అతను ధైర్యవంతమైన యోధుడు. రామునితో యుద్ధం చేసి తర్వాత యుద్ధంలో హనుమంతుడి చేతిలో చనిపోయాడు. ఇంకా ఫైనల్గా నంబర్ 13 సుషేణుడు. సుషేణుడు వానరసేనలో వైద్యుడు మరియు మంచి యోధుడు కూడా. ఇతను సుగ్రీవునికి సలహాదారుగా పనిచేశాడు. లక్ష్మణుడు గాయపడినప్పుడు చికిత్స చేసి సంజీవని ఔషధాన్ని తీసుకురావాలని హనుమంతుడికి సూచించింది ఇతనే. అలాగే యుద్ధంలో కూడా చాలా ధైర్యంగా పోరాడాడు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా రామాయణం మొత్తం మీద 5 మంది టాప్ 5 మహావీరులు ఎవరంటే నంబర్ 5 వాలి, నంబర్ 4 ఇంద్రజిత్, నంబర్ 3 రావణుడు, నంబర్ 2 హనుమంతుడు అండ్ ఫైనల్గా నంబర్ 1 శ్రీరాముడు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఒకవేళ హనుమంతుల వారు తన ఫుల్ పవర్ని వాడితే రామాయణం మొత్తం మీద అతనే నంబర్ 1గా ఉండేవాడు. సో ఫ్రెండ్స్, ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏమిటి? మీ దృష్టిలో స్ట్రాంగెస్ట్ వారియర్ ఎవరు? కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రాజు పోరస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.